మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీదత్తపేటం శ్రీవృక్షం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అక్కడి నుంచి పిఠాపురం గురు పౌర్ణమి పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇది 19వ సంవత్సరం పాదయాత్ర మనం చేస్తున్నామండి. ఒక సంవత్సరం కరోనా మూలాన మనం ఆ సంవత్సరం చేయలేకపోయాం. 19 సంవత్సరాల నుంచి 18వ పాదయాత్ర మనం చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా హిందూ సమాజంలో ఐక్యత అనే దాని గురించి, తర్వాత హిందూ సంఘటన గురించి, తరువాతన మనిషికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వచ్చేటటువంటి కష్ట నష్టాలు, భగవంతుడి అనుగ్రహాన్ని భగవంతుడు మనకే చూస్తున్నా కానీ దానిని మనం ఏ రకంగా పొందుతున్నామా లేదా అనేటటువంటి విషయాల్లో పూర్తి స్థాయి అవగాహన కలగాల్సినటువంటి ఈ తరంలో, అంటే ఈ తరంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి లోనైపోయి ప్రతి విషయానికి కూడా ఏం చేయాలి అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి మన హిందూ సమాజానికి స్పష్టంగా నిర్ణయం తీసుకోగలిగేటటువంటి, స్పష్టతను తెచ్చుకోగలిగినటువంటి పరిస్థితులు మన హిందుత్వము అనేది లక్షల సంవత్సరాలుగా మనకది చెప్తూ వస్తూ ఉంది. దీనిని మనం ఈ సమాజానికి కూడా పునఃపరిచయం చేసి ఎక్కడైనా కానీ మతాన్ని రాజకీయంగా వాడుకునేటటువంటి సందర్భాలు, ఇతర మతాలు రాజకీయాలుగా మార్చుకునేటటువంటి పరిస్థితులు ఉంటే హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ సమాజం ఏ రకమైనటువంటి ప్రతిస్పందన కావాల్సి ఉంది, ఈ విషయాలన్నింటినీ ఎరుకలోకి తెచ్చుకుంటూ కులాలకు అతీతంగా హిందూ జాగృతాన్ని కోరుకుంటూ మనం చేసేటటువంటి పాదయాత్ర ఇది. 2వ రోజు రాత్రి ఈ మండపేటలో మనం ఆగామండి. మొత్తం 4 రోజులు చేస్తాం ఈ పాదయాత్రని. సుమారు 150 కిలోమీటర్లు ఉంటుంది ఈ పాదయాత్ర. 3వ రోజున పెద బ్రహ్మదేవం అనేటటువంటి గ్రామంలో ఆగుతాం. తర్వాత మనం దత్తాత్రేయ పీఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వయంభూ దత్తక్షేత్రాన్ని దర్శించుకుని తర్వాత మనం మన పీఠానికి వెళ్ళి మన పీఠంలో గురు పౌర్ణమి ఫెస్టివల్స్ అనేవి మనం జరుపుకుంటూ ఉంటున్నాం అనూచానంగా. మనకి ఈ సమాజంలో ఈ మధ్యన హిందూ జాగృతం బాగా జరుగుతూ ఉంది. ఈ సమయంలో ప్రతి హిందువు ఏ రకంగా ప్రవర్తించాల్సి వస్తాడు, వాళ్ళ కుటుంబాలను ఏ రకంగా నిలబెట్టుకోవాలి, వాళ్ళు చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు, అంటే ఒక హిందూగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు హిందూ సమాజానికి పెద్దలైన వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇలా మనం పాదయాత్రల ద్వారా ప్రతి గడపకి హిందుత్వము అనేటటువంటిది తెలియాలి అనే ఒక నినాదంతో మనం పాదయాత్రలు చేస్తున్నాం. ఈ 19వ పాదయాత్ర కూడా 19వ సంవత్సరం పాదయాత్ర కూడా మన మండపేట పట్టణం అత్యంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు అందరూ. నిన్ననే చాలా పెద్దలందరూ వచ్చి కలిసి మా ఊరి మీదుగా వస్తున్నారు మీరు, మాకు చాలా సంతోషం అని చెప్పి వాళ్ళంతా చెప్పారు. ఇట్లాగా ప్రతి ఒక్కరిలోనూ వస్తున్నటువంటి హిందూ చైతన్యానికి దత్తాత్రేయ స్వామి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే ఇంకా హిందూ చైతన్యం పెరగాల్సి ఉంది, దానిని కూడా గుర్తు చేస్తూ పాదయాత్ర ప్రారంభం చేసుకుంటాం. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్.